పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని, మహిళా సాధికారితకు విద్యే మూలమని సూచించిన జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నారాయణపేట జిల్లా కేంద్రంలోని శిలా గార్డెన్ లో OMIF ఆపరేషన్ మెస్సీ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ హాజరై మహిళలకు కుట్టు మిషన్లు, సర్టిఫికెట్లు మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జోగిని వ్యవస్థ నుండి బయటపడిన మహిళలు, వారి పిల్లలు, బీద మరియు మధ్యతరగతి మహిళలు, ఒంటరి మహిళలు, తల్లిదండ్రులు లేని విద్యార్థులు వారికి స్వయం ఉపాధి పొందడం కోసం సహాయంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 సెంటర్లలో కుట్టు మిషన్ మరియు బ్యూటీ పార్లర్ ట్రైనింగ్ పొందిన సుమారు 300 మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయగా 30 మంది వొకేషనల్ కోర్స్ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లను అందజేశారు. అదేవిధంగా సంస్థలో పనిచేస్తున్న మహిళల్లో కొందరు గతంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులు, వార్డు మెంబర్లుగా ఎన్నికై విజయం సాధించిన వారికి ఎస్పీ ప్రత్యేకంగా శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ మాట్లాడుతూ మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ముందుకు సాగాలని తెలిపారు. ప్రపంచంలో పురుషులు ఎంతమంది ఉన్నారో దాదాపు అంతే సంఖ్యలో మహిళలు ఉన్నారని, అందరికీ సమాన హక్కులు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని జీవితంలో ఎదగాలని సూచించారు. అది ఎందుకు చెప్పారు అంటే వాళ్ళ పిల్లలకి వాళ్ళు మంచిది చెప్తుంది, వాళ్ళ పిల్లలకి విద్య వస్తుంది, ఎడ్యుకేషన్ వస్తుంది, నెక్స్ట్ వాళ్ళ పిల్లలకి వస్తుంది, తరతరాలు బాగుపడతాయి. కాబట్టి వాళ్ళతో కూడా బుద్ధి చెప్తారు. కాబట్టి స్త్రీకి, విమెన్కి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఎడ్యుకేషన్ని మీరు మీ అందరూ మీ ఊర్లలో, మీ ఇంట్లో, మీ ఊర్లో, మీ గ్రామాల్లో, ఎక్కడెక్కడ మీకు మీ పని చేసే దగ్గర అన్ని కాడ కూడా ఆ ఎడ్యుకేషన్ దొరికేటట్టు చూసుకోండి. మన చేస్తే 100% ఇవన్నీ కూడా ఒకటే జనరేషన్లో ఇవన్నీ పోతాయి. ఎప్పుడు మనం సైలెంట్ ఉంటామో, నాకు వచ్చింది కదా వాళ్ళు కూడా రాని అనే ఒక మైండ్ సెట్ ఉంటే జనరేషన్ టు జనరేషన్ ఈ సిస్టమ్ పాస్ అయితేనే ఉంటుంది. ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని కోర్టు ఆర్డర్స్ వచ్చినా జనాలు చేంజ్, మార్పు జనాలు రాకపోతే దాన్ని యూజ్ ఉండదు. కాబట్టి మీరందరూ కంకణం కట్టాలి. కంకణం కట్టి నెక్స్ట్ జనరేషన్స్కి మీకు వచ్చిన కష్టాలు, ఈ జోగిని ఉండొచ్చు, చైల్డ్ మ్యారేజ్ ఉండొచ్చు, ఇవన్నీ కూడా మీరందరూ కూడా కలిసి పనిచేసి దాన్ని ఆపాలని ఈరోజు నేను కోరుకుంటున్నాను. బాగుపడాలి. కరెక్టా? వింటున్నారా? మా రాష్ట్రం బాగుపడాలంటే అన్ని జిల్లాలు బాగుపడాలి. అన్ని జిల్లాలు బాగుపడాలంటే అన్ని మండలాలు బాగుపడాలి. అన్ని మండలాలు బాగుపడాలంటే అన్ని గ్రామాలు బాగుపడాలి. అన్ని గ్రామాలు బాగుపడాలంటే అన్ని కుటుంబాలు బాగుపడాలి. ఒక ఊరు ఆ కుటుంబం బాగుపడాలంటే ఏం చేయాలి? అక్కడున్న ఆడబిడ్డలు చదవాలి. సో ఈ అన్ని ఇంట్లో ఒక ఆడబిడ్డ చదివితే మా దేశం బాగుపడుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు, ఒక బాయ్ అంటే అడ్డంకుల్ని ఎదిరించి ఈరోజు ఇక్కడికి కూర్చున్నారు. సో మీ లైఫ్, ప్రతి ఒక్కరి లైఫ్ కూడా ఒక సెలబ్రేటరీ లైఫ్. ప్రతి ఒక్కరు కూడా మీ లైఫ్ని సెలబ్రేషన్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా మంది స్త్రీ ఆడబిడ్డలకి మన దేశంలో కాదు వరల్డ్ వైడ్ కూడా ఎడ్యుకేషన్ దొరకట్లేదు, ఎంప్లాయ్మెంట్ దొరకట్లేదు, సరిగా ఆహారం దొరకట్లేదు. ఇవన్నీ కూడా మనకు అడ్డంకులు ఉన్నాయి. అవన్నీ దాటి ఈరోజు చాలా మంది అచీవ్ చేశారు. చాలా మందికి మనం సంస్కృతి
సాంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.